వచ్చేసింది. అంటే ఆ పిచ్చుకను ఆ వ్యక్తి, ఆ చిన్నబాబు ఏం చేయాలనుకున్నాడు? రక్షించాలనుకున్నాడు. ఆ పిచ్చుకను ఆ ప్రమాదం నుంచి తప్పించాలనుకున్నాడు. తప్పించాలనుకుని తన మాట్లాడినది వినలేదు, కానీ పిచ్చుక వాయిస్సును కలిగి మాట్లాడినప్పుడు అది ఏం చేసిందంటే, నా జత పిచ్చుకే నన్ను పిలుస్తుంది అనుకుని గబాల్ని లోనకొస్తే ఆ డోర్స్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున యేసు ప్రభువు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి గొప్ప దేవుడు పరలోక భాగ్యాన్ని వదిలి ఈ భూలోకానికి మానవ రూపిగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఒక మతాన్ని స్థాపించటానికి, ఒక మతాన్ని, ఒక గుంపును తయారు చేయటానికి యేసు ప్రభు రాలేదు. మానవులమైనటువంటి మనము అపరాధములు పాపములు చేత చచ్చిన స్థితిలో, నశించిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్న మనలను రక్షించటానికి పరలోక భాగ్యాన్ని వదిలి ఈ భూలోకానికి యేసు ప్రభులు వారు మానవ రూపిగా ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకంటే మనందరం ఎవరం? మానవులం. చెప్పండి, మనందరం ఎవరు చెప్పండి? మానవులం. మానవులమైన మనలను రక్షించటానికి మానవుడుగా పరలోక భాగ్యాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చినటువంటి ఏకైక రక్షకుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. అయితే ఆయన రావటానికి దాదాపు 700 సంవత్సరాలకు ముందు ఒక ఆయన ప్రవచించినటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభులు వారు అలాగని చేయకుండా ఈ భూలోకానికి రాలేదు, కానీ ఆయన ఈ భూలోకానికి రావటానికి ముందుగా 700 సంవత్సరాలకి ముందుగానే ఆయన గురించి ఏం చేయబడిందంటే ప్రవచించబడింది. ఇలాగా అనేక గ్రంథాల్లో కూడా తెలియజేయబడింది. ఒకరోజు గౌతమ బుద్ధుడు అనేటటువంటి ఆయన మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు మరి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులైనటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుడు అవసాన దశలో ఇక ఈ లోకయాత్ర చాలించేటటువంటి పరిస్థితులు ఉండగా తన శిష్యులైనటువంటి వాళ్ళు గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి అడిగారు, గురువా, మరి ఇప్పుడు వరకు నిన్ను వెంబడించావు, మాకెన్నో సుబోధలు చేస్తూ వచ్చావు. అయితే మరి నీవు అవసాన దశలో ఉన్నావు, మరి నువ్వు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నావు, కాబట్టి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని వెంబడించాలి అని అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పాడట, నేను చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఈ లోకానికి ఒక మహత్పురుషుడు ఈ భూలోకానికి వస్తాడు అనేటటువంటి మాటని తెలియజేశాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా మనం చూస్తే ఎంతోమంది ప్రవచన రూపములో ప్రభువును గురించి ప్రస్తావన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే ఈ ప్రవచనాన్ని యెషయా భక్తుడు ప్రవచించిన వాడుగా ఉన్నాడు. ఈ యెషయా గ్రంథము, యెషయా అనగా యెహోవాయే రక్షణ అనే అర్థం వస్తుంది. యెషయా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పెషల్ అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు కలిగినటువంటి ఒక చిన్న బైబిల్ అని పిలుస్తారు. చిన్న బైబిల్ అని పిలుస్తారు. ఈ యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఏం చేశాడు అంటే గనక ప్రభు రాకటానికి ముందుగా ఓ చక్కటి ప్రవచనాన్ని ప్రవచించాడు. ఎందుకు ఈ మాటలతో ప్రవచించాడంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు చాలా దుస్థితిలో ఉన్నారు, చాలా చీకటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు, చాలా ఆందోళనకరమైన స్థితుల మధ్యలో ఉన్నారు, చాలా ఇబ్బందులు బలహీనతలతో ఎటుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చీకటి వారి జీవితాల్లో ఏడుబడి చేస్తుంది. చీకటి అనగా ఆ దుఃఖము, బాధలు, వేదనలు ఇవన్నీ వారి జీవితంలో ఏలుబడి చేస్తుంటుండగా ఆ పరిస్థితులను మార్చగలిగినటువంటి రక్షకుడు ఈ భూలోకానికి వస్తాడు అని యెషయా భక్తుడు ఏం చేశాడంటే ప్రవచించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రవచించినటువంటి మాటల్లో మనము చదువుకున్నటువంటి భాగాన్ని మనం చూస్తున్నాం. చాలా క్లుప్తంగా ఈ సంగతులను మనం చెప్పుకుని ముగించుకుంటూ ఉందాం. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ వచనాన్ని మనం చదువుకుంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎవరైనా ఇంత పెద్ద పేరు పెట్టుకుంటారు? ఎవరైనా కొంతమంది పెట్టుకోవచ్చులే, కానీ ఆ పేర్లు పెట్టుకుంటాం, కానీ
కొన్నిసార్లు ఆ పేర్లకి అర్థం ఉండనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి అర్థాలతో కూడినటువంటి పేర్లు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది అది ప్రశ్నే, లేరు అనేదే చెప్పాలి. కానీ యేసు ప్రభు రావటానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో యెషయా భక్తుడు ప్రవచించినప్పుడు ఆ ప్రవచనమైనటువంటి మాటల్లో దాదాపు 8 సంగతులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, 8 నామములు కనిపిస్తూ ఉంటాయి. ఎంతో దీవెనదాయకమైనటువంటి గొప్ప నామములు అందులో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం చూస్తే గనక 11:1 యేసు ప్రభు రావటానికి ముందుగా ఆయన పేరు ఏం చెప్పబడిందంటే చిగురు అనేటటువంటి నామకరణం చేయబడింది. అలాగే యెషయా 7:14 చూస్తే ఇమ్మానుయేలు గా యేసు ప్రభు ఈ భూలోకానికి వస్తాడని చెప్పబడినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా ఎన్నో నామములను పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే మనం చదువుకున్నటువంటి భాగముల నుంచి ఒకే ఒక్క మాటని ఈ రాత్రి మీకు ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. అయితే దానికి ముందు ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు అంటే యేసు ప్రభు ఎలాగ ఈ లోకంలోకి వస్తాడనేది ముందుగానే ప్రవచించబడింది. శిశువుగా, కుమారుడుగా ఈ భూలోకానికి ప్రభువారు వస్తారనేటటువంటి సంగతి ప్రవచించబడింది. అయితే ఒక విషయం, ఎవరికైనా కుమారుడు పుడితే, ఎవరికైనా కుమార్తె పుడితే ఏమని ప్రస్తావన చేస్తారు? మాకు పుట్టాడంటారా, మనకు పుట్టాడంటారా? కింద ఉన్న వాళ్ళు కాస్త మాట్లాడండి. మాకు పుట్టాడంటారా, మనకు పుట్టాడంటారా? మనకంటే చాలా దారుణంగా ఉంటుంది కదా, అవునా కదా? మాకు కుమారుడు పుట్టాడండి, మాకు కుమార్తె పుట్టిందండి అనేటటువంటి మాటని మనం ప్రస్తావన చేస్తూ ఉంటాం, అవునా కదా? అయితే మనకు అనే మాటను మనం మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మనకు కుమారుడు పుట్టెను, మనకు శిశువు అనుగ్రహించబడెను, మనకు కుమారుడు పుట్టెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. మనకు అనే మాట ఎందుకు వచ్చింది? ఒక మాట చెప్తాను. ఎవరికైనా వివాహం అయిన తర్వాత మొదటగా ఎవరు పుట్టాలనుకుంటారు? ఏమండి? కొడుకు పుట్టాలనుకుంటారు. మీరు అలా మాట్లాడకండి, ఏం తెలియని వాళ్ళకి మళ్ళీ కూర్చోకండి. ఏమనుకుంటారు చెప్పండి? కొడుకు పుట్టాలి అనుకుంటాడు. లేదు, ముందు కూతురు పుడితే తర్వాత అయినా ఎవరు పుట్టాలనుకుంటారు? పొరపాటున కుమార్తె పుట్టిందనుకోండి, మొదట కుమార్తె తర్వాత కూడా కుమార్తె అయితే మొహాలు ఏమైపోతాయి? దిగాలైపోతాయి. అయిపోయింది, మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయింది అన్నట్లుగా మొహాలు పెడుతూ ఉంటాం కొన్నిసార్లు, అవునా కదా? మరీ దారుణంగా ఏంటి అంటే గనక ఒకవేళ ఆ అమ్మాయి 2 ఆడపిల్లలకు తల్లి అయితే కనుక అత్తగారు సైతం కూడా, భర్త సైతం కూడా ఆమె మీద దాడి చేసే పరిస్థితి ఉంటుంది. చూడటానికి కూడా ఇంటికి రారు, చూడటానికి ఇంటికి రారు. 3 నెలలైనా, 4 నెలలైనా, 5 నెలలైనా ఇంటికి తీసుకెళ్ళటానికి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు ఆడపిల్లలు కట్టినావు అనేటటువంటి మాట. అంటే కట్టుకున్న భర్త అలుగుతాడు, ప్లస్ ఇంకెవరు అలుగుతారు? అత్తగారు, ఆ ఇంటి వాళ్ళు కూడా అలుగుతారు. మరి అదేంటో అర్థం కావట్లేదు. ఇంకో మాట చెప్పనా, అసలు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఎవరో? భర్తే కదా. భర్తేనా? భర్త వల్లే, అదే అలా చూస్తారంటే తెలియనట్లుగా, భర్త వల్లే భార్య ఏమవుద్ది? పిల్లను కంటటానికి కారణం కదా. అంటే ఎవరి వల్ల కారణం ఎవరో? భర్త కదా. అసలు అనవలసింది ఎవరిని? భర్తను అనాలి. కానీ ఎవరిని అంటారు? ఆడపిల్లని అంటారండి. ఎంత దారుణమైనటువంటి సంగతి! ఆళ్ళ మీద అలుగుతారేంటి? అడిగేవాళ్ళు లేక కానీ ఆళ్ళ మీద అలుగుతారేంటి అర్థం కాదు. సరే, ఇంతకీ ఏంటి? కొడుకు పుట్టాలి. కొడుకు పుడితే కనుక ఎక్కడలేని సంతోషం వద్ది. కొంతమందికి కూతురు పెడితే సంతోషం అనేదే ఉండదు. అంటే అందరూ ఎవరు కావాలని కోరుకుంటారంటే కొడుకు కావాలని కోరుకుంటాడు. ఎందుకు అంటే వేదం ఏం చెప్పిందంటే పుత్రుడు పున్నాగ నరకము నుంచి తప్పిస్తాడు అనేటువంటిది మనం చూస్తాం వేదంలో కూడా. పుత్రుడు ఏం చేస్తాడు చెప్పండి? పున్నాగ నరకము నుంచి తప్పిస్తాడు అనేటువంటిది. అందుకనే ఆ వంకతో అందరూ ఎవరిని కోరుకుంటారు అంటే పుత్రుడు పుట్టాలని. ఇంకో మాట అడుగుతాను, మరి ఇప్పుడు పుత్రుడు పుట్టిన వాళ్ళు అందరూనేమో పరలోకానికి, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు అందరూనేమో నరకానికి అనా? అంటే ఇప్పుడు ఆ మాట ఆలోచన చేస్తే అంతే కదా. ఆడపిల్లలు పుడితేనేమో వాళ్ళ తల్లిదండ్రులు నరకానికి, మగపిల్లలు పుడితేనేమో ఆ పిల్లోడు వల్లనేమో పరలోకానికి అనా? ఒకవేళ ఇంకో మాట కూడా అంటాను, అసలు మనకు పుట్టినటువంటి కుమారులు మనకి కార్యక్రమాలు చేస్తే మనం వెళ్ళిపోతే ఏమండి, వాళ్ళ వల్ల మనం పరలోకానికి వెళ్తామా? ఎందుకని? అసలు వాళ్ళు బ్రతుకుండగానే మనం
మనల్ని చూడనటువంటి పరిస్థితి కదా కొన్ని సందర్భాల్లో. మరి ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అసలు ఒక మాటలో చెప్పవలసి వస్తే మనము పాపులము, మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఏమై ఉంటారు, ఆ పాప స్వభావమే ఉంటుంది. ఒక పాపి ఇంకొక పాపిని కన్నాడు, ఆ పాపి వల్ల మనకు మోక్షం ఏమైనా వస్తుందా? రాదు. అవునా కదా? ఒక గుడ్డోడు ఇంకొక గుడ్డోడికి తావు చూపిస్తాడా? చూపించలేడు కదా. ఒకవేళ చూపిస్తానని బయలుదేరితే ఏమవుతారు? ఇద్దరు కలిసి గోతులో పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పాపి ఇంకొక పాపిని పరలోకానికి తీసుకెళ్లే అవకాశమే లేదు. అందుకు ఈ లోకంలో ప్రతి మానవుడు అపరాధములు చేతను పాపములు చేతను ఏమై ఉన్నాడు? చచ్చని స్థితిలో ఉన్నాడు. అంటే మనము పాపులము, మన పిల్లలు కూడా వాళ్ళ వల్ల మనం ఎక్కడికి వెళ్ళలేము? పరలోకానికి వెళ్ళలేము. కానీ వేదం చెప్పేది తప్ప అంటే కాదు, అది కూడా ఏంటి? రైటు. అది ఎక్కడ నెరవేర్చబడింది అంటే పరిశుద్ధ గ్రంథంలో నెరవేర్చబడింది. వాక్యం చెప్తుంది, మనకు శిశువు అనుగ్రహించబడెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు అంటే అర్థం ఏంటి? మన రాచూరు వారికినా, ఏమండి అమెరికా వాళ్ళకా మాట్లాడాలి, తెల్లోళ్ళకా, నల్లోళ్ళకా, పలానా కులం వాళ్ళకా అనేనా? కాదు కదా. మనకు అంటే అందరికీ సంబంధించిన మాట. ఏ దేశస్థులైనా, ఏ గ్రామస్తులైనా, ఏ కులమైనా, వాళ్ళు నల్లుపు వెరుపు ఎత్తు లావు, ఇక అందరూ కూడా మనకు అంటే మనందరికీ. వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు అనే మాట చెప్తుంది. కొందరికి కాదు. తెలియక కొంతమంది ఏమంటున్నారంటే ఇది అమెరికా మతమనో, అమెరికా నుంచి వచ్చిందనో మాట్లాడేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది విచిత్రంగా మాట్లాడతారు, అమెరికా దేశం యొక్క మతం ఇక్కడికి వచ్చేసిందిరా అనేటటువంటి మాట. ఆ విధంగా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి. కొంతమంది అమెరికా వెళ్ళటానికి ఎంత తిప్పలు పడుతున్నారో, అమెరికా వెళ్తారు, చక్కగా అక్కడ చదువుకుంటారు, అక్కడ జాబ్ చేస్తారు, అక్కడ అన్నీ సంపాదించుకుంటారు. కానీ అమెరికా దేవుడు అంటే కొంతమందికి ఏముండదు, ఇష్టం ఉండదు. అలాగని అమెరికా దేవుడు కాదు, ఈయన అందరికీ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆ ప్రభువు గురించి ఆయన రాకముందుగా చెప్పబడినటువంటి ప్రవచనం ఏంటి అంటే గనక, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన కర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇవన్నీ వరుసపెట్టి చెప్పానంటే మీరందరూ ఇక్కడే కూర్చోవాలి. అందులో నుంచి ఒక్క మాటని నేను మీకు ప్రస్తావన చేస్తాను. శిశువుగా పుట్టినటువంటి యేసు ప్రభువు, ఆ బలవంతుడైన ఆ శిశువు కుమారుడుగా పుట్టినటువంటి ప్రభువు ఆయన ఏమై ఉన్నాడు అంటే గనక అక్కడ ఉన్న మాటలన్నిటిని కూడా చెప్పొచ్చు. ఆయన బలవంతుడైన దేవునిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంగతిని కొద్దిసేపు క్లుప్తంగా కొన్ని మాటలను మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉందాం. ఎందుకు బలవంతుడైన దేవుడిగా ఈ భూలోకానికి ప్రభు వారు వచ్చారు అని అంటే గనక, ఇందాక చెప్పాను కదా, యెషయా కాలములో దాదాపు 4 రాజులైనటువంటి వాళ్ళు యూదా జాతి మీద పడి చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వాళ్ళని నెట్టివేస్తున్నటువంటి సందర్భములో కేవలం ఈ ప్రజలను రక్షించాలంటే దేవుడు మాత్రమే రక్షించాలి, ఇంక ఎవరు రక్షించలేరు అనేటువంటి ఆలోచన ఆ సందర్భంలో భక్తుడైనటువంటి యెషయా ప్రవచించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి మన జీవితంలో చాలా చీకటి పరిస్థితులు, మన జీవితంలో బాధకరమైన పరిస్థితులు, మన జీవితంలో శాపములు, పాపములు, వేదనకరమైనటువంటి పరిస్థితులు అలుముకుంటున్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో మన జీవితాన్ని బాగు చేయగలిగింది కేవలం దేవుడు మాత్రమే. మన జీవితాన్ని ఈ పరిస్థితుల నుంచి విమోచించగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే మన జీవితంలో కార్యం చేయగలవాడు. దేవుడు మాత్రమే నీ ఉన్నటువంటి దుఃఖాన్ని నుంచి, వేదన నుంచి, సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి వాడు. పాపము నుంచి విడిపించగలిగిన వాడు, శాపముల నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆ గొప్ప దేవుడు, బలవంతుడైనటువంటి గొప్ప దేవుడు కుమారునిగా ఈ భూలోకానికి విచ్చేసినటువంటి గొప్ప రక్షకుడుగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, బలవంతుడు అని అంటే ఆయన ఏమైనా 6 ప్యాక్ ఏమైనా కలిగి ఉన్నాడనా,
లేకపోతే ఇంకేదైనా మీరు అనుకోండి, అంత దానికి ఆ గొప్ప బలముతో ప్రజలందరినీ భయపెట్టే విధంగా ఎవడైనా నా జోలుకు వస్తే నీకొందరా అన్నట్లుగా ఆయన బలాన్ని చూపించుకోవటానికి ఈ భూలోకానికి వచ్చాడా? దేవుణ్ణి చూసి మనము ఆందోళన చెందే విధంగా, భయపడే విధంగా, అందుకని బలవంతుడుగా ఈ భూలోకానికి వచ్చాడంటే కాదు. ఆయన బలవంతుడుగా ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే మనందరము ఎవరు అంటే బలహీనులమై ఉన్నాం. చెప్పండి, మనందరం ఏమై ఉన్నాం? బలహీనులమై ఉన్నాం. బలహీనులైన మనలను బలపరచటానికి బలవంతుడైన దేవుడు కుమారునిగా ఈ భూలోకానికి విచ్చేసినటువంటి గొప్ప రక్షకుడుగా ఉన్నాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. బలవంతుడైన దేవుడు కుమారునిగా ఈ భూలోకానికి రావటమే క్రిస్మస్. ఈ పండుగను యావత్ ప్రపంచమంతా, మన దేశంలో కొన్ని పండుగలు ఉన్నాయి చూసారా, అవి మనం మాత్రమే జరిగించుకుంటాం. కానీ యావత్ ప్రపంచమంతా జరిగించుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే ఏకైక పండుగ, క్రిస్మస్. ఏంటి ఆ పండుగ అంటే, గొప్ప దేవుడు, బలవంతుడైనటువంటి గొప్ప దేవుడు బలహీనులమైన మన కొరకు కుమారునిగా, శిశువుగా ఈ భూలోకానికి విచ్చేసినటువంటి వేళే క్రిస్మస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే ఈరోజు బలవంతుడైన దేవుడు అని పేరు ఎందుకు వచ్చింది? దేవునికి బలవంతుడైన దేవుడు అని ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది నేను కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 8వ చరణం చూస్తే, 89వ కీర్తన 8వ చరణం, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు అనే మాటని మనం చూస్తాం. అంటే నీ అంత బలవంతుడు, బలాఢ్యుడు ఎవరు కూడా లేరు అనేటటువంటిది ఆ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు బలాఢ్యుడు, దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు. ఆయనంత గొప్ప బలవంతుడు ఈ భూలోకంలో ఎవరు లేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. దేవుడు బలవంతుడు, ఆయన బలహీనుడు కాదు. కొంచెం మాట్లాడండి. దేవుడు ఎవరు కాదు? బలహీనుడు కాదు. దేవుడు ఏమై ఉన్నాడు? బలవంతుడైనటువంటి వాడు. మరి మనం ఏమై ఉన్నాం? బలహీనులమై ఉన్నాం కదా. ఏదైనా శ్రమ వస్తే కంగారు పడిపోతాం, ఏదైనా కష్టం వస్తే కంగారు పడిపోతాం కదా. లేక మనుషుని యొక్క మనస్తత్వం, మా చూపులో బలహీనత ఉంది, మాటలో బలహీనత ఉంది. ఏదైనా పక్కనున్న వాళ్ళు చూస్తే కనుక దాన్ని ఏం చేయాలనుకుంటాం? కొన్నిసార్లు కొంతమంది ఎత్తేయాలనుకుంటారు, అవునా కదా. అది మందైపోతే బాగుండు అని అనుకుంటారు. అంటే ఎందులో బలహీనత ఉంది? మన చూపులో బలహీనత ఉంది, మన మాటలో బలహీనత ఉంది. అన్నీ మనం బలహీనులమే. కొంతమంది బలహీనులైనటువంటి వాళ్ళు అప్పటి వరకు చాలా మంచివాళ్ళే, కానీ బలహీనులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బలహీనతలోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరిని అడగండి, ఎరా ఇప్పటి వరకు నువ్వు ఎంత మంచివాడు, కానీ నీకు ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందిరా, నువ్వు తాగుతున్నావేంటి, ఎన్నడూ లేనటువంటి పని నువ్వు చేస్తున్నావేంటి అని అంటాడు, నాకు వచ్చిన కష్టాలండి, నాకు వచ్చిన బాధలండి, అందుకు నేను తాగుతున్నానండి అని అంటూ ఉంటారు. కొంతమంది వచ్చిన కష్టాలకి దేనికి బానిసలైపోతారు? దురభ్యాసాలకు బానిసైపోతారు. వాళ్ళు మంచోళ్ళే, కానీ వాళ్ళకు వచ్చిన ఇబ్బందులకు ఏమైపోతున్నారంటే దురభ్యాసాలకు వెళ్ళి పాడైపోతున్నటువంటి వాళ్ళు. పోనీ అలాంటి వాళ్ళని అడగండి, ఎరా నువ్వు ఈ తాగి ఏం సంపాదించావు? బలవంతుడు అయ్యావా? ఆ పరిస్థితుల నుంచి ఏమైనా విడుదల పొందావా అని అడగండి. వాళ్ళు ఏం చేయలేరు, ఆ మాట చెప్పలేరు. ఇంకా 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 ఏమైపోతారంటే బలహీనులు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మానవులమైన మనందరం బలహీనులమే, కానీ దేవుడు ఎవరు కాదు? బలహీనుడు కాదు. ఆయనకు కోరికలు ఏమి లేవు. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, నేను పాపం చేయాలి, చూస్తే పడిపోవాలి అనేటటువంటి ఆ బలహీనతలు ఏమీ లేదు. పైగా మనము కొన్ని మాటలు వింటాం. దేవుడు అనేటటువంటి ఆయన ఏం చేయాలి? హర్షడ్వర్గాలను జయించిన వాడై ఉండాలి. కామ, క్రోధ, మోహపు, మదం, మత్సర్యం వీటన్నిటిని ఏం చేయాలంటే జయించిన వాడై ఉండాలి. జయించిన వాళ్ళు మాత్రమే దేవుడు అని కొన్నిసార్లు మనము మైకుల్లో వింటూ ఉంటాం. అవునంటారా? అంటే దేవుడు వీటిలన్నిటికి అతీతుడుగా ఉండాలి. దేవుడు కూడా మనలాగా
ఉంటే, మనలాగా జీవిస్తే, మనలాగా బలహీనుడైపోతే, మనలాగా కోరికలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే వాళ్ళని ఏమనకూడదు, ఏం అనలేము. మనమెంతో వాళ్ళు కూడా అంతే. మనం ఎలాగ బలహీనులమే, వాళ్ళు కూడా ఏమైపోతున్నారు, బలహీనులే. అంటే దేవుడు బలహీనుడు కాదు, దేవునికి కోరికలు లేవు, వాటిలన్నింటినీ జయించిన అతీతుడు దేవుడు. అది ప్రభువైన యేసుక్రీస్తులో మనము ఆ సంగతిని చూస్తాం. మానవునిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగానే మనందరి కొరకు కలువరి సిలువలో యాగమై మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆరోహణమయ్యాడు, తిరిగి రానయ్యున్నాడు ఈ గొప్ప రక్షకుడు. అందును బట్టి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, దేవునికి మహిమ కలుగునుగాక. అవునంటారా? మనము బలహీనులముగా ఉన్నాం, కానీ దేవుడు బలహీనుడు కాదు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపముందని మీరు ఎవరైనా స్థాపించగలరా? ఎందుకంటే ఆనాటి శాస్త్రులు, పెద్దలు, గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా? ఆయన పాపము లేని పవిత్రుడు, పాపము లేని పరిశుద్ధుడైన, పరిశుద్ధుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు అలాంటోడువు, నువ్వు ఇలాంటి దానివి అని చెప్పటానికి రాలేదు యేసు ప్రభు. ఎందుకు వచ్చాడంటే బలహీనులమైన మనలను, పాపములో బలహీనులమైన మనలను, మన జీవితాల్లో లేక కొన్ని పరిస్థితులకు బలహీనులమైపోయేటటువంటి మనలను, కృంగిపోయే మనలను, శ్రమలు శోధనల మధ్యలో కృంగిపోయే మనలను ఆ పరిస్థితుల నుంచి విమోచించడానికి వచ్చాడు. ఆయన బలవంతుడు, బలవంతుడైన ఆయన బలహీనులమైన మనలను బలపరచటానికి ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. పాప శాపముల నుంచి విమోచించే ఆ గొప్ప బలవంతుడు ఆయనే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం. మరొక మాటని మనం ఆలోచన చేస్తే, మార్కు రాసిన శుభవార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకంత ఆలోచన చేస్తే, 4వ అధ్యాయం 39వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. ఇక్కడ యేసు బలాఢ్యుడైన, బలవంతుడైన దేవుడిగా మనం చూస్తున్నాం. రెండోది, ఆయన మాటలో కూడా ఏముంది అంటే బలముంది. ఆయన మాటలో ఏముంది, బలముంది. ఒకరోజు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక వాడలో, ఒక పడవలో బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ పడవలో కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ పడవ మీదకి ఏమొచ్చిందంటే తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఆందోళన చెంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనను లేపారు. అప్పటికే వాడ అమరమున ఆయన నిద్రపోతూ ఉన్నారు. అయితే ఆ టైంలో వాళ్ళు వచ్చి ఈ మాటను చెప్పగా ప్రభు ఏం చెప్పారు అనేది మనం ఆలోచన చేస్తే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి మిక్కిలి నిమ్మళమాయెను, అణిగిపోయెను అనే మాటను చూస్తూ ఉన్నాం. ఇది సువార్తల్లో మనము ఈ సంగతులను మనం వింటాం. ఒక చోట ఏముంటుందంటే మిక్కిలి అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారంట వాళ్ళు. ఎందుకో తెలుసా? తుఫాను వచ్చి ఆ వాడను కొట్టగా ఆ వాడ ఏమైందంటే మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. దేనివల్ల? తుఫాను వచ్చి ఆ వాడను కొట్టినటువంటి కారణం చేత. ఈ రాత్రి వేళ దేవుని ప్రజలమైనటువంటి మనము, ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు, కొన్నిసార్లు మన కుటుంబంలో తుఫాను లాంటి పరిస్థితులు వస్తాయి. కొంతమంది ద్వారా కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే ఉవ్వెత్తున తుఫాను లాంటి పరిస్థితులు వస్తాయి. ఎవరికి చెప్పుకోవాలో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అయిపోతుంది. ఒకటి విడిచి ఒకటి ఈ దారుణమైనటువంటి పరిస్థితులు మనల్ని కొడుతూ ఉన్నప్పుడు, అలలు లేక మనల్ని కొడుతున్నప్పుడు మనము మన జీవితంలో ఎటుతోచని నిస్సహాయ స్థితిలో ఉంటాం, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆ పరిస్థితులన్నింటినీ రూపుమాపగలిగిన వాడు ఎవరు అంటే ప్రభువు మాత్రమే.
ఆయన నోటి మాట చేత ఆ తుఫానును గద్దించగా అదేమైందంటే నిమ్మళమాయను అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఆయన మాటలో కూడా ఏముంది? బలం ఉంది. ఆయన వాక్కులో ఏముంది? పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుతున్నారే, అది ఆయన వాక్కు. ఆ వాక్కులో కూడా ఏముందంటే బలం ఉంది. ఆయన వాక్కు ద్వారా మాట్లాడగా మన జీవితాలు అద్భుతంగా ఆ తుఫాను ప్రభావం నుంచి విడుదల పొందటానికి కారణమైంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ తుఫానులు సహజంగా వస్తూనే ఉంటాయి. రీసెంట్గా వచ్చినటువంటి తుఫాను కూడా చాలా దారుణంగా ఉవ్వెత్తున వస్తే ఎంతో పంటల నష్టం, ఇలా ఎన్నో జరిగినటువంటి పరిస్థితి. దానిని కాసేపు పక్కన పెడితే మన జీవితంలోనే తుఫాను లాంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల మధ్యలో అపాయకరమైనటువంటి స్థితిలో ఒకవేళ నీ జీవితం ఉంటే, నేను చెప్తున్నా ఈ రాత్రి, ఆయన బలవంతుడైనటువంటి దేవునిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన వాక్కు వింటే, ఆయన మాట ద్వారా మన జీవితంలో ఏం కలుగుతుందంటే ఆ తుఫాను ప్రభావం నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ శోధ నుంచి మనం విడుదల పొందటానికి కారణమైంటుంది. ఆ దుఃఖము నుంచి, ఆ బాధ నుంచి మనం విడుదల పొందటానికి కారణమైంటుంది. ఆయన వాక్కులో అంత శక్తి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆయన, రాత్రంతా నేను కష్టపడ్డాను, అయినను నాకు ఏమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున నేను వలవేస్తున్నాను అని చెప్పగా, ఆయన మాటను పట్టుకుని వెళితే కనుక రాత్రంతా కష్టపడిన ఫలితం లేనటువంటి ఆ వ్యక్తి ఆ రోజు యేసయ్య మాటను పట్టుకుని వెళితే తన జీవితం చేంజ్ అయిపోయింది. ఎప్పుడు చూడనంత చేపల రాశిని పొందుకున్నాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. తన పడవ నిండిపోయింది. ఇక తన వల్ల కాక పక్కనున్న వాళ్ళని కూడా పిలిచి ఆ చేపల రాశిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? రాత్రంతా కష్టపడిన ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరగలేదట. కొంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నా, కష్టపడుతున్నా, ఏం జరుగుతున్నా వాళ్ళ జీవితంలో ఏమీ పొందుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామండి, శ్రమ పడుతున్నాం, కానీ ఇవన్నీ ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదండి అని నిరాశతో, నిస్పృహలతో ఒకవేళ ఉంటే గనక నీ స్థితిని చేంజ్ చేయగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన మాట నువ్వు విన్నట్లయితే ఆ మాట ద్వారా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో చెలరేగుతున్న తుఫాను లాంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అవి అణిగిపోవటానికి కారణమై ఉంటుంది, నిమ్మళమవటానికి కారణమై ఉంటుంది అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క మాట అంత బలమైంది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే. మన చేతులు ఇలా చూపించి చెప్దామా? నీవు పలికితే నాకు మేలయా. యేసయ్యా నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమై. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. దేవునికి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడితే చాలంటండి, మన బాధల నుంచి మనం ఏమవుతామో నివారణ పొందుకోవటానికి కారణమైంటుంది. నీ ఇంటిలో చెలరేగుతున్న తుఫానులు, భర్త వల్లో, భార్య వల్లో, పిల్లల వల్లో. ఎందుకంటే కొంతమంది ఆ కుటుంబం ఎంతో చక్కగా ఉండే కుటుంబమే, కొంతమంది ఇందాక నేను చెప్పినట్లుగా దురభ్యాసాల బానిసత్వంలోకి వెళ్ళిపోయి కుటుంబ పరిస్థితులు అనేవి దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి. కొంతమంది ఇంటి యజమానులు
కుటుంబాన్ని ఈదులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఎన్నో అప్పులు చేసి తాగి తందనాలాడి దురభ్యాసాల బానిసత్వంలోకి వెళ్ళిపోయి కట్టుకున్న భార్యను హింసించి బాధ పెట్టే పరిస్థితులు, కొంతమంది పిల్లల పరిస్థితులు అధోగత పాలైపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. ఇలాంటి తుఫాన్లు వారి జీవితంలో ఎన్నో ఉన్నాయి. కొంతమంది పిల్లలైనటువంటి వాళ్ళు గత 4 రోజుల క్రితం ఒక దంపతులు మా ఇంటికి వచ్చారు పొద్దున్నే. ఏంటి పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పారు వాళ్ళకి 2 కుమారుల్లో పెద్దవాడు తండ్రికి సహకరిస్తూ ఉంటాడు, చిన్నోడు కాస్త చదువుకునేవాడని దూర ప్రాంతం పంపించి చదివిస్తే వాడు చివరికి ఏమయ్యాడు అంటే గనక బీటెక్ చదువుతానని వెళ్ళి కాకినాడ కాలేజీలో కూర్చుని బెట్టింగ్లు కట్టడం మొదలుపెట్టాడు. క్రికెట్ బెట్టింగ్లు కట్టి చాలా దారుణమైనటువంటి అప్పులు చేశాడు. చేసినటువంటి వాడు ఇక ఈ జీవితం చచ్చిపోవటమే, ఇక ఉండే పరిస్థితి ఏమి లేదు అని ఇంటికి మెసేజ్ పెడితే తల్లి కంగారు పడి వెళ్ళి ఆ డబ్బులు కట్టొచ్చింది. అలా చాలాసార్లు జరిగినాయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి కట్టి చివరికి ఏమైందంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు అంటున్నారు, ఇక మా కుమారుడు మమ్మల్ని ఈదులోకి లాగేశాడండి, ఇక మా పరిస్థితి అయిపోయింది, మాకు అప్పు కూడా పుట్టే అవకాశం లేదు, ఈ అప్పు తీర్చేటటువంటి పరిస్థితి కూడా లేదు, ఉన్నాయని అమ్ముకుంటే తప్ప ఏమీ లేదండి, అయ్యమయం ఆ గందరగోళం కింద మా జీవితం ఉందని ఆందోళన చెందిన పరిస్థితి. ఇలాంటి తుఫానుకరమైనటువంటి పరిస్థితులు చాలామంది జీవితంలో ఏమవుతున్నాయంటే చెలరేగుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. మీ కుటుంబంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీ కుటుంబంలో కూడా అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉండి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉన్నావా? నిరాశ నిస్పృహల్లో ఉన్నావా? నేను చెప్తున్నా, ఈ రాత్రి దేవుని వాక్కు నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్కు నీ స్థితిని మారుస్తుంది. చేదైన నీ అనుభవాన్ని మధురంగా మార్చగలిగింది దేవుని యొక్క వాక్కు. అందుకు దేవుని మాట నువ్వు వినాలి. దేవుని మాట వినటానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. అది కదా ప్రాముఖ్యమైంది. దేవుని మందిరానికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయనే. ఎందుకంటే ఇందాక పాడుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. బాధల్లో దేవుని మాట వినాం చాలాసార్లు. ఎవరి మాట వింటాం అంటే వీళ్ళు మాటలు వింటుంటాం, అవునా కదా? ఎవరెవరి మాటలు వింటుంటాం? మా జాతకం చూడండి, ఏంటో పరిస్థితి బాగోలేదు అని జాతకాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేటటువంటి పరిస్థితి. రీసెంట్గా జరిగిన సంఘటన చెప్పనా? మీ అందరికీ తెలిసిన సంఘటన ఇది. తెలంగాణ మళ్ళీ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు అని అంటే వాళ్ళందరూ చెప్పారు, ఎవరో కేసీఆర్ వచ్చేస్తాడండి అని గట్టిగా చెప్పారు, బల్ల గుద్ది మరీ చెప్పారు. ఏమైంది? ఎవరు వచ్చారు? ఏమండి? అందుముందు క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆడినప్పుడు కూడా ఎవరు వస్తారని చెప్పారు? ఇండియా వచ్చేద్దే అని చెప్పారు. అప్పుడు వరకు, ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా గెలిచేశారుగా, ఇక చివరి క్షణంలో ఏమైనా సరే ఇండియా వచ్చేద్దని మరి అనుకుని చెప్పారో ఏంటో, మొత్తం మీద కొన్ని లెక్కలేసి చెప్పారు. విషయం ఏమైంది? ఆస్ట్రేలియా వచ్చింది. అవునా? జాతకాల పరిస్థితి అలాగ ఉంటుంది. అసలు జాతకాలు చెప్పే వాళ్ళ పరిస్థితే బాగోలేదు, అవునా కదా? అందుకని ఆ మనుషులు మన జాతకం చెప్పలేరు. మన జాతకం ఎవరి చేతిలో ఉంది? అది దేవుని చేతిలో ఉంది. అది తెలుసుకుంటే బాగుపడిపోతాం మనం. మన జాతకాన్ని, ఒకవేళ మన స్థితిగతులు బాగోకపోతే నిజమే బాగోలేదు, కానీ దానిని సైతం మార్చగలిగింది ఎవరు అంటే దేవుడే. దేవుడు మాత్రమే నీ జాతకాన్ని మార్చగలిగిన వాడు. ఎప్పుడు చూసినా ఈ శాపములేనండి, దోషములేనండి, ఈ ఇక్కట్లేనండి, ఈ ఇబ్బందులేనండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని ఒకవేళ నువ్వు నిరాశ నిస్పృహల్లో ఉంటే, నా జీవితంలో ఇప్పటి వరకు, నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయింది, బాధలే, కష్టాలే, ఈ పరిస్థితులే అని నువ్వు వాపోతూ ఉన్నట్లయితే నీ స్థితిని మార్చగలిగింది ఏది అంటే కేవలం దేవుని వాక్కు మాత్రమే. దేవుడు మాత్రమే మార్చగలిగిన వాడు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే నీ స్థితిని మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయనే. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. అది తెలుసుకుని అది చెప్పడానికే దేవుని సేవకులైనటువంటి వారు మీ మధ్యకు వచ్చి సుబోధన చేస్తే కొంతమంది మతం అని గెంటి వేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అవకాశాన్ని అందిపుచ్చుకుని నువ్వు దేవుని చెంతకు వస్తే
దేవుని మందిరానికి వస్తే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్కు మన జీవితాల్ని, మన మనస్సులను మారుస్తుంది, మన బుద్ధిని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన కుటుంబ పరిస్థితులను మార్చటానికి కారణమై ఉంటుంది. తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యేసు ప్రభు దానిని గద్దించగా అదేమైంది? నిమ్మళమైంది. అంటే ఆయన వాక్కులో ఏముంది అంటే బలముంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటని కూడా ఆలోచన చేస్తే 13వ అధ్యాయం లూకా రాసిన శుభవార్త 11వ వచనం చూడండి. లూకా రాసిన శుభవార్త అచ్చట నుండెను వంగిపోయి నిలవబడలేకుండా ఉండెను. రైట్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందంట ఆవిడ? 18 సంవత్సరాల నుంచి. మరి వస్తుంది కానీ ఏం చేయలేకపోతుంది? చక్కగా నిలవబడలేనటువంటి పరిస్థితి ఉంది కదా. కానీ అలాంటి నిలవబడలేనటువంటి పరిస్థితుల మధ్యలో, బలహీనతతో కూడినటువంటి పరిస్థితుల మధ్యలో ఆమె ఉండటానికి కారణం ఎవరో? ఆమెను ఎవరిని బట్టారు? బలహీనపరిచే దెయ్యం పట్టింది. ఎవరు పట్టారు చెప్పండి? అంటే దెయ్యం ఏం చేసే అలవాటు ఉంది? బలహీనపరిచేటటువంటి దెయ్యం. అది మామూలు దెయ్యం కాదు. దెయ్యంలో చాలా రకాలు ఉన్నాయన్నమాట. అవునా కదా? ఆ దెయ్యం ఏం చేస్తుంటుంది? బలహీనపరిచి చక్కగా నిలబడలేకపోతుంది. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, కొంచెం కార్యం జరగటం ఏమైనా లేట్ అయింది అనుకోండి, కంగారు పడి ఇంకొకళ్ళు ఏదో చెప్తే అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. అంటే చక్కగా ఏం చేయలేరు? నిలబడలేరు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంతా సవ్యంగా మంచిగా వెంటనే జరిగిపోకపోవచ్చు. కొన్నిసార్లు మనం వచ్చినందుకు కొన్ని ఇక్కట్లు, ఇబ్బందులు మన మీద దాడి చేయొచ్చు, కొన్ని శ్రమలు, శోధనలు మన మీదకి రావచ్చు. అయితే మనం ఏం చేయాలంటే నిలబడాలి. నిలబడనివ్వకుండా చేసేది ఏంటి అంటే దెయ్యం. ఆ దెయ్యం మనల్ని ఏం చేద్దంటే బలహీనపరుస్తుంటుంది. కొంతమంది అలవాట్లు కలిగి ఇక నుంచి ఈ రోజు నుంచి మానేయాలి, ఇంకా కొద్ది రోజుల్లో 31 వస్తుంది కదా, న్యూ ఇయర్ వస్తుంది కదండి. ఆ 31 రోజున భలే మొక్కేసుకుంటారు, భలే అంటారు, ఇక ఆ నుంచి ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరం మానకూడదు, బైబిల్ చదివేయాలి, మొత్తం బైబిల్ ఆ నుంచి బండి రాక మొత్తం అంతా చదివేయాలి, ఇక నుంచి నేను తాగకూడదు, ఇక నుంచి నేను మందిరాన్ని మానకూడదు, ఇక ఈ విధంగా చక్కగా మందిరంలోకి రావాలి, మంచిగా ఉండాలి, దైవికంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఇవన్నీ ఏం చేస్తుంటారో తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ నుంచి నా భార్యనేమనకూడదు, నా భర్తనేమనకూడదు, నా పిల్లల్ని ఏమనకూడదు, మేము మంచిగా ఉండాలి, తీర్మానాలు చేసుకుంటారు. కానీ ఏం చేయరు చెప్పండి? ఒక వారం రోజులు 10 రోజులు బాగానే ఉంటారండి, తర్వాత మళ్ళీ ఏమైపోద్దో తెలీదు, మళ్ళీ యథామామూలు అయిపోతారు. కొంతమంది ఆ దురభ్యాసాల బానిసత్వంలో ఉండి వాళ్ళు మంచిగా మందిరంలోకి వచ్చినప్పుడు నిలబడతారు, కొన్నిసార్లు ఏమైపోతారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? బలహీనపరిచే దెయ్యం. అందుకు ఈ రాత్రి అలాంటి బలహీనపడినటువంటి ఒక ఆమె దేవుని మందిరంలో ఉంటే ఏం జరిగింది? యేసయ్య ఆమెను ముట్టాడు. అంటే యేసయ్య స్పర్శలో కూడా ఏముంది? బలం ఉంది. ముట్టగానే ఏమైందంటే ఆమె బలపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చి కూడా ఒకవేళ బలహీనపడినటువంటి పరిస్థితుల్లో, చక్కగా నిలబడలేని పరిస్థితుల్లో, కష్టాలు, శ్రమలు జీవితంలో వాటిల్లినప్పుడు నిలబడలేని పరిస్థితి ఒకవేళ ఉంటే నిన్ను నిలబెట్టేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆయన బలమిచ్చి నిన్ను నిలబెడతాడు. అందుకు నువ్వు భయపడక్కర్లేదు, జడవలసినటువంటి పని లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేసింది అంటే ఒకరోజు తనకున్న బలహీనత వల్ల వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి వైద్యం చేయించుకుంది. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి కానీ రోగం మాత్రం పోలేదు. అయితే ఒకరోజు అనుకుందంట, యేసు ప్రభు యొక్క చెంగు నేను ముట్టుకుంటే నాకేమొస్తుంది? స్వస్థత వస్తుంది, బలం వస్తుంది అనుకుందంట. వెళ్ళి ముట్టుకుంది. వెంటనే ఆమె ఏమైందంటే రక్తధార కట్టిందంట. హ్యాపీ క్రిస్మస్. ఆయన వస్త్రములో కూడా ఏముంది అంటే బలం ఉంది. ఈ సంగతులన్నీ మనము చాలా విషయాలు చూస్తే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. మరొక మాటను చదువుకుందాం ముగించుకుని, నేనే చదువుతాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి
రప్పించెను. యెహోవా బాహుబలము చేత, ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు ఐగుప్తి బానిసత్వంలో ఉంటే దేవుడు వారిని విడిపించినటువంటి దేవుడు. ఏ బలము చేత? బాహుబలము చేత. ఈ రాత్రి నేను చాలా వివరించకుండా ఈ మాటలు చెప్తున్నాను. ఈ రాత్రి వేళ మనుషులందరూ కూడా ఎక్కడున్నారంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఆ ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారో, ఈ రోజున అందరూ ఎక్కడున్నారంటే పాపం అనే బానిసత్వంలో ఉన్నారు. పాపం అనే బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి మనుషులు పాపం వల్ల ఎన్నో పరిస్థితులను అనుభవిస్తున్నారు. వ్యాధి బాధలను, లేక దురభ్యాసం, ఇవన్నీ అనుభవిస్తుంటే పక్కన చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఏనాడో చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి, నీ పాపం, నీ దోషం, ఇలాగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కానీ ఒక విషయం చెప్తున్నాను, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే గనక, పాపములతో శాపములతో ఉన్న నీవు ఏనాడో నీ కర్మ నువ్వు చేసావు, నువ్వు పాపం చేసావు, నీ కర్మ అనుభవిస్తున్నావు, అనుభవించు అని చెప్పడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే, బలవంతుడైన యేసు ప్రభువు మనల్ని ఆ పాప శాపముల నుంచి విమోచించడానికి యేసు ప్రభు వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే కనుక నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నేను మొదటగా చెప్పాను కదా, యేసు ప్రభు కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు ఎవరై ఉన్నారంటే బలవంతుడైన దేవుడు. ఆ కుమారుడు ఆ లోకంలో వేద గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే గనక, కుమారుడు ఎవరు అంటే కుచితములు బాపగలిగిన వాడు, కుహతియారితి కుమారహ అని అన్నారు. కుహములను అరింప చేయగలిగిన వాడు కుమారుడు. ఆ కుమారుడుగా యేసు ప్రభువు ఈ భూలోకానికి బలవంతుడైన దేవునిగా, శిశువుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే కనుక మన జీవితాలు పాప శాపముల నుంచి విమోచించబడటానికి, ఏ తుఫాన్లు నీ జీవితంలో ఉన్నాయో ఆ తుఫాను యొక్క పరిస్థితుల నుంచి విడుదల పొందటానికి, ఏ బలహీనతల్లో నీవున్నావో బలహీనతల నుంచి నిన్ను విడిపించడానికి యేసు ప్రభుగా ఈ భూలోకానికి ఆయన వచ్చినటువంటి వారుగా ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఒకరోజు ఒక ఆయన 17 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి, తాను చాలా బలహీనుడైపోయినటువంటి పరిస్థితి, రక్తం కక్కుకుంటున్నటువంటి పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు 6 నెలల్లో చచ్చిపోతావు అనే మాటను చెప్పాడు. ఆ మాటను చెప్పగానే ఆ వ్యక్తి ఒకరోజు ఏం చేశాడు అంటే, ఇలాగా ప్రార్థన చేశాడు, భగవంతుడా, దేవుడా, నీవనేవాడు ఉంటే, నిజమైన దేవుడు నీవు ఉన్నట్లయితే ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మొత్తం మీద తన జీవితంలో ఇక కొద్ది రోజులు చనిపోతాననేటువంటి మాట డాక్టర్ నుంచి విన్నా కాడ నుంచి తను బలహీన పడిపోయినటువంటి పరిస్థితి అయిపోయాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఇది ఎదురు కూర్చున్నటువంటి చిన్నపిల్లల లాంటి ఒక పాప, హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి పాప ఏం చేసిందంటే, ఒక కొత్త నిబంధన గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే, ఆ గ్రంథం చూసినటువంటి ఆయన రెచ్చిపోయాడు. ఈ బైబిల్ నాకొద్దు, ఈ మతం నాకొద్దు అని అమ్మాయిని చాలా దారుణంగా మాట్లాడాడు. అమ్మాయి విడిచిపెట్టకుండా 1, 2, 3 సార్లు ఆమె వచ్చింది. ఈ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మోకరించి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రార్థన చేయటమే కాదు, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ, యేసయ్యా, ఇదిగో ఈ వ్యక్తిని నువ్వు బ్రతికించు ప్రభువా, ఈ వ్యక్తిని నువ్వు రక్షించు నాయనా, ఈ వ్యక్తిని నువ్వు స్వస్థపరచు నాయనా అని కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆలోచన చేస్తాడంట, నాకంటూ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకంటూ ఇదిగో కుటుంబం ఉంది, వీళ్ళెవరు నా గురించి ఏడవలేదే, నా గురించి ఎవరు బాధపడలేదే, కానీ ఈ చిన్నపిల్ల ఎందుకు నా గురించి ఏడుస్తుంది అని ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. అయినా ఏం లెక్క చేయలేదు. ఒక రాత్రి పరుండి ఉన్నప్పుడు ఒక దర్శనం తనకు కలిగింది, ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు ఒక అంగి వేసుకుని ఆయనకు దర్శనమిచ్చినప్పుడు, ఆ దర్శనంలో చాలా ఆ తలతల మెరిసిపోతున్నటువంటి, వెలుగుతూ ఉన్నటువంటి ఆయనను చూశాడు. ఎవరో అని అడిగితే గనక, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే ప్రకటన చేశాడు. అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమైందంటే, నీవెవరినైతే కాదనుకుంటున్నావో ఆ రక్షకుడైన యేసు ప్రభు నేనే అని ఎప్పుడైతే ఆ దర్శన భాగ్యాన్ని పొందుకున్నాడో, ఆ తర్వాత ప్రభువుని అంగీకరించాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. అద్భుతంగా ఏమైందంటే, ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. డాక్టర్ 6 నెలల్లో చనిపోతావనంటే ఆ వ్యక్తిని యేసయ్య ఏం చేశాడు తెలుసా? బ్రతికించాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఆయన
దాదాపు 120 సార్లు ప్రతి దేశానికి వెళ్ళి ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. 120 ఇంకా ఎక్కువే బహుశా. ఆయనే దైవజనులు పాల్ యాంగిల్చో గారు. ఆ గొప్ప దైవజనులు దేవుడు ఆ విధంగా వ్యక్తిని ఏం చేశాడంటే రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ దేవుని సముఖానికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పరిస్థితులు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉంటే బలవంతుడైన దేవుడు మనలను బలపరచడానికి ఈ లోకానికి వచ్చారు. ఒక్క వాక్య భాగాన్ని చదువుకుని ముగించేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథం ఒకసారి చదవండి. 41వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి అందరూ. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి 41వ అధ్యాయము 10వ వచనం. ఏర్పరచుకుంటుననియు చెప్పి ఉన్నాను, తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు చెందకు, దిగులు చెందకు, నేను నిన్ను బలపరుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఒక్క మాట గురించే నేను చదివించాను. ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దిగులు చెందకు, నేను నిన్నేం చేస్తాను, బలపరుస్తాను. ఈ రాత్రి ఏ దిగులుతో ఒకవేళ ఇక్కడికి వచ్చావో, ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి వారు ఏ దిగులు మీ జీవితంలో ఉందో, మీ ఇంట్లో ఎలాంటి తుఫాను లాంటి పరిస్థితులు, మీ జీవితంలో ఎలాంటి బలహీనతలు, ఎలాంటి పాపము శాపము మీ జీవితంలో ఏలుబడి చేస్తుందో, ఇదిగో యేసయ్య చెబుతున్నాడు, దిగులు చెందకు, నేను నిన్నేం చేస్తాను, బలపరుస్తాను. ఈ రాత్రి దేవుడు బలపరిచే దేవుడు. ఈ రాత్రి నిన్ను బలపరచటానికే బలవంతుడైన దేవుడు ఈ భూలోకానికి మానవుని రూపముగా ఈ భూలోకానికి వచ్చాడు. నిన్ను బలపరచటానికి, నీవు పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకుని, ఆయన కలువరి సిలువలో యాగమై చివరి రక్తబొట్టు వరకు రక్తాన్ని చిందించి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎవరైతే ఆ గొప్ప బలాన్ని, గొప్ప దీవెన పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నీ జీవితంలో గొప్ప మేలును పొందుకుంటావు, గొప్ప బలాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆయన నిన్ను బలపరిచే దేవుడు కనుక. ఈ రాత్రి నీ పరిస్థితులు ఏమై ఉన్నా కానీ, యేసయ్యా నన్ను బలపరచువా అని చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, దాటి వెళ్ళిపోయింది. అందుకని నేను గబగబా ఈ మాటలను చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సేవకులకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. చిన్న ప్రార్థన. దేవునికి వాక్యాన్ని మీరు మననం చేసుకుంటూ, ఈ రాత్రి బలహీనుడు అయిన నిన్ను దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నేను నిన్ను బలపరుస్తాను, దిగులు చెందకు, దిగులు చెందకు, దిగులు చెందకు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు చెందకుము, నేను నిన్ను బలపరుతునని, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు చెందకుము, నేను నిన్ను బలపరుతునని, ధైర్యపరచితివి యేసయ్యా, దినదినమున నన్ను దీవించితివయ్యా, ధైర్యపరచితివి యేసయ్యా, దినదినమున నన్ను దీవించితివయ్యా, యేసయ్యా నీవే అతిశయం. ఈ రాత్రి వేళ దేవుని వాక్కు చెప్తుంది, భయపడకు, నేను నీకు దేవుడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, దిగులు చెందమకు, నేను నీకు బలమనిచ్చి నిన్ను నడిపిస్తాను అని దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ ఏ దిగులుతో ఈ రాత్రి వేళ ఉన్నావో, నీ పరిస్థితులు, నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ పిల్లల వల్ల, నీ కుటుంబ పరిస్థితులు ఏమై ఉన్నాయో, ఏ శ్రమలు, ఏ శోధనల మధ్య ఉన్నావో, ఏ పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించడానికే బలవంతుడైన దేవుడు కుమారునిగా, శిశువుగా ఈ భూలోకానికి వచ్చారు. అయితే ఒకటి, ఆ గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు సవి చూస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా.